సార్ ఇక్కడ కాకినాడలోని ఎంపీగా ఎవరయ్యే అవకాశం ఉంది? సునీల్ చలమలశెట్టి గారా, అంటే వైసీపీ తరపున పోటీ చేస్తున్న సునీల్ చలమలశెట్టి, లేకపోతే జనసేన నుంచి పోటీ చేస్తున్న ఉదయ్ శ్రీనివాస? ఉదయ్ శ్రీనివాస్ గారు పరిచయం తక్కువ అండి. సునీల్ గారికి పరిచయం ఎక్కువ అండి. వ్యక్తిత్వంగా ఆయన మంచి ఆయన. ఆ తర్వాత మొన్న ఇంచుమించు ఒక 3 నెలలు 4 నెలల క్రితం జాబ్ మేళా పెట్టారు జేఎన్టీ కాలేజీలోని. చాలామందికి ఉద్యోగాలు వచ్చాయండి అందులోని. వ్యక్తిగతంగా కూడా ఆయనకు మంచి పేరు ఉందండి. సో ఆయన అంటే ఆయనకి ఓటేసే అవకాశం ఉందా ప్రజలు? ఎక్కువ ఆయనకి ఉన్నాయండి అవకాశాలు ఎక్కువ. అంటే ఇక్కడ ఎంపీగా ఎలక్ట్ అయ్యే అవకాశం ఆయనకి సునీల్ గారికి ఎక్కువ ఉందండి అవకాశం. ఎందుకంటే ఓటర్లు అందరూ కూడా చాలామంది ఆయనకి అయితే బాగుంటుంది, గతంలో పోటీ చేశారు కదా, ఎక్కువ ఆదరణ పొందలేకపోయారు అప్పుడు. ఈయన గురించి తెలియక ఇప్పుడు అందరికీ సేవ చేస్తున్నారు, అందరూ మంచి పేరు ఉంది ఆయనకి అని చేత ఆయనకి వేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారండి ఓటర్లు. అంటే ఆయన గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు, 2 సార్లు బ్యాడ్ లక్ ఆయన వెన్నాడింది. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు ఆయనకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని. అంటే ఓడిపోయిన తర్వాత కూడా ఆయన అంటే సేవ చేయడం, ప్రజలతో ఉండడం అవన్నీ చేశారండి? అయ్యో ప్రజల్లో ఉన్నారండి. అదే అండి, ప్రజల్లో ఎక్కువ కాలం ఉన్నారు కాబట్టి అండి. ఆ తర్వాత కూడా ఏదో ఎలక్షన్ అయిపోయింది ఇక్కడితో వదిలేద్దాం మనకెందుకు లేని వదిలేలేదండి ఆయన. ఓహో ఎవరు పిలిచినా వెళ్ళటం, ఎవరైనా ఏదైనా కష్టసుఖాలు చెప్పుకుంటే వినటం, వాళ్ళకి ఏమైనా సేవ ఏమైనా చేయగలిగితే ఆయన ద్వారా ఆయన చేయటం, ఇటువంటి ఎక్కువ జరిగాయండి ఈ మధ్యకాలంలో. స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడ్డాడండి ఆయన. దాని గురించి చాలామంది అనుకుంటున్నారు సునీల్ గారికి ఈసారి వేస్తే చాలా మంచి జరుగుతుంది కాకినాడకే, విద్యార్థులకి ఉద్యోగాలు ఇటువంటి కల్పన అయ్యే కొద్దిగా బాగుంటుంది ఆయనకి వేస్తేనే అని ఆలోచన ఉందండి చాలామందికి. ఏమంటే ఆయన ఆ మధ్య జేఎన్టీ లేదా జాబ్ మేళ అని ఇప్పుడు ఏదో అంటున్నారు కదా, ఏంటండి దానికోసం ఏం చెప్పగలరా మాకు? చెప్పగలమంటే ఇంచుమించు 10-15 కంపెనీలు వచ్చాయండి ఇక్కడికి. స్టూడెంట్స్ అంటే డిప్లొమా చదువుకున్న వాళ్ళకి, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి, తర్వాత ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి, వీళ్ళందరికీ వాళ్ళని గ్యాదరింగ్ చేసి ఇంచుమించు ఒక 1 నెల రోజుల నుంచి ఇక్కడ ప్రచారం చేసి అన్ని చోట్ల బోర్డులు పెట్టి ఇటువంటివన్నీ బాగా చేశారు. అని చేత స్టూడెంట్స్ జిల్లా 4 మూలల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చారండి ఆ రోజు. జేఎన్టీ కాలేజీ మామూలుగా రాలేదండి. ఇంచుమించుగా నేను అక్కడ 2-3 గంటలు ఉన్నానండి. సుమారుగా 2000 పైన చూశానండి జనాలని, స్టూడెంట్స్ అనేటి వాళ్ళని, అక్కడ జాబ్ మేళాకు వచ్చిన వాళ్ళని ఇలా చూశానండి. అందులో చాలామందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఆన్ ద స్పాట్ ఇప్పించారండి ఉద్యోగాలైనా? ఆన్ ది స్పాట్ అండి. వెంటనే చేసుకోవటం, మీకు చేయగలరా, ఎక్కడెక్కడ చేయగలరా, మళ్ళీ వాళ్ళకి ఆప్షన్స్ కూడా ఇచ్చారండి. ఈ ఉద్యోగం అయితే మీకు బాగుంటుందా, మీరు చేయగలరా, లేకపోతే వేరే వాటిలో చూడమంటారా, ఇటువంటివి కూడా చూశారండి. వాళ్ళకి వచ్చిన ఎవరైతే నాకు ఉద్యోగం కావాలని అనుకుంటున్నారో వాళ్ళకి అనుకూలంగా చేసి పెట్టారండి. అదండి, దానివల్ల ఆయనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మేము అనుకుంటున్నామండి. అలాగే ఆ మధ్య అంటే నేను ఒక విన్న విషయం అడుగుతున్నాను. అంటే అప్పట్లో షుగర్ ఫ్యాక్టరీ ఏదో మూతపడితే ఆయన దాన్ని తెరిపించి కార్మికులకి కొంత హెల్ప్ చేశారని విన్నాను. అంటే అదేమన్నా మీకేం తెలుసా అండి? నాకు తెలియదు కానీ అండి, నేను చూడలేదు, చెప్పుకుంటుంటేనే విన్నాను నేను కూడా. సునీల్ గారు అటువంటి వాటిలో కూడా ముందుకు వెళ్తారు, కొద్దిగా ఏమన్నా జనాలకి ఏదైతే ఉపయోగపడుతుందో అందులో ముందు ఉంటారో ఈయన కూడా అన్న విన్నామండి. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారండి, ఆయన కూడా ఇప్పుడు మన పార్టీతో సంబంధం లేదన్న, విచిత్రం అది. ఎవరైనా అయితే ఈ పార్టీ మందా కాదా, మనకు ఓటు వేసారా లేదా వీళ్ళు అని వాళ్ళ దగ్గర ఉన్న మనుషులను అడుగుతారండి. ఈ చంద్రశేఖర్ రెడ్డి గారు అలా కాదండి, ఆయన దగ్గరికి ఏ సహాయం కోసం వెళ్ళినా అండి ఏ పార్టీ అని అడగరండి, వాళ్ళు ఏ పని మీద వచ్చారో ఏంటి, ఆయన వల్ల అవితే వెంటనే పిఏ గారిని పిలిచి ఇది మన వల్ల అవుతుంది, అక్కడ పంపించండి, ఈ పని చేసి పెట్టండి అంటారు. ఒకవేళ వీలుగా అవ్వకలేదు అనుకోండి వెంటనే చెప్పేస్తారండి రెడ్డి గారు. అసలు మొహమాటాలు అటువంటి ఉండవండి. ఇది నా వల్ల కాదు, మీకు వేరే పని ఏమైనా ఉంటారంటే చేసి పెడతాను, ఇలా చెప్తారండి. అంటే ఇప్పుడు స్మార్ట్ సిటీ, కాకినాడ స్మార్ట్ సిటీ తరఫున వైసీపీ క్యాండిడేట్గా చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కాకినాడ ఎంపీ నియోజకవర్గం క్యాండిడేట్గా చలమలశెట్టి సునీల్ గారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఒకవేళ గెలిస్తే ఎలా ఉండే అవకాశం ఉంది? చాలా బాగుంటుందండి. కాకినాడ బాగా సుందరంగా తయారవుతుందండి దీనివలన. ఎందుకంటే ఇద్దరు కూడా సేవకు అనుకూలంగా ఉంటారండి, వెళ్ళిన మనుషులతో బాగా మాట్లాడతారండి. అది దానివల్ల మనకు తెలుస్తుంది కదండి. అంటే సునీల్ గారి మీద ఒక ఆరోపణ, అంటే ఒక చిన్న ఇది ఉంది ఏంటంటే ఆయన ఎన్ఆర్ఐ, ఎక్కువగా విదేశాల్లో ఉండేవారు, ఇక్కడ ఉండట్లేదు అని కొంతమంది అనేవారు. అలాగా దానికోసం ఏమైనా చెప్పగలరా? అది ఏమీ లేదండి, మనకి ఎప్పుడు అనుకూలంగానే ఉంటారండి. ఇక్కడ అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఉంటారండి. మేము చాలాసార్లు మేము ఏదైనా పని మీద వెళ్తుంటాం కదండి, వెళ్ళినప్పుడు అందరూ ఏం కావాలని అడుగుతుంటారో. వాళ్ళు ఆయన ఎక్కడికన్నా లోకల్లో లేకుండా ఎక్కడికైనా వెళ్ళినా
వాళ్ళ తాలూకు మనుషులు ఉంటారు, చేసి పెట్టడానికి మనకి ఏదన్నా అంటే మనం వెళ్ళిన పని ఏదో రకంగా జరుగుతుందండి. అది అంతేగాని మనం ఏదో పని మీద వెళ్ళాము ఆయన దగ్గరికి, ఆయన లేరు, అవుతుందా లేదా ఇటువంటి అనుమానాలు ఏమి ఉండవండి అక్కడ. దానివల్ల మంచి జరుగుతుందండి. పైగా అపోజిషన్ పార్టీకి ఆ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ఆయన వాగ్దానాలు చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప ఆయన చేసి మేలు ఏమి ఉండదండి జనాలకి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉందండి, రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందే కదా ఆయన చేసాడు సీఎం, మరి ఆయన ఎందుకు పెట్టలేదండి? పైగా రైతులకి ఉచిత కరెంట్ అని పెట్టారండి. అప్పుడు ఎవరో రాజశేఖర రెడ్డి గారు పెడితే చంద్రబాబు నాయుడు గారు హేళన చేశారండి. ఓకే, ఉచిత కరెంట్ అంటున్నారు, ఆ కరెంట్ తీగల మీద బట్టలు ఆరోసుకున్నాకే పనిచేస్తుంది, కరెంట్ రాదు అందులోంచి అని హేళన చేశారండి. మరి అది రాజశేఖర రెడ్డి గారు చూపించారు కదండి రైతులకి, దానివల్ల మేలు పొందారు కదండి. మరి అదే ఈయన ఎందుకు చేయలేకపోయారండి? ఆరోగ్యశ్రీ చేయలేదు, మరి ఈయన రైతులది చేయలేదు. ఎన్టీఆర్నేమో మళ్ళీ మామూలుగా మోసం చేయలేదండి. ఇది ఈయన పదవి కోసం ఎన్టీఆర్ దెబ్బ కొట్టినాకే కుటుంబంలోనే కలహాలు పెట్టాడండి. అంత గొప్ప వ్యక్తిత్వం. మరి ఇతను జనాలు ఎలా నమ్ముతారండి? 14లోనైనా అయినా వేరే ఆప్షన్స్ లేక ఇతను సీనియర్ కదా, మన స్టేట్ని విడదీశారు, సీనియర్ కాబట్టి ఏమైనా మేలు జరగచ్చేమో అని ఈయన్ని ఎన్నుకున్నారండి జనాలు. అంతేగాని వ్యక్తిత్వంగా కాదండి. ఒక సీనియర్ సీఎం చేసాడు, సీనియర్ రాజకీయ నాయకుడు అని చేత మన స్టేట్కి ఏమన్నా మేలు జరుగుతుంది అన్న కారణం చేత చేశారండి. ఏం చేశాడండి? జాబ్ కావాలంటే బాబు రావాలి, ఇంటికో ఉద్యోగం అన్నారని ఎంతమందికి ఇచ్చారండి ఈయన ఉద్యోగం? ఎక్కడన్నా కనిపించిందండి? నిరుద్యోగ భృతి అన్నారు, ఎంతమందికి ఇచ్చాడండి ఈయన? దానికి రకరకాల కారణాలు పెట్టారండి. మరి ఈయన ఎలా నమ్మాలండి? ఇప్పుడు ఎలక్షన్లో ఒంటరిగా వెళ్ళి దమ్ము లేక వీళ్ళందరినీ కలుపుకుని ఇప్పుడు ఎలక్షన్కి వచ్చాడండి ఈయన. మరి ఎలా నమ్ముతారండి? నందమూరి హరికృష్ణ మోసం చేశాడు కదండి. ఆ రోజు ఎలక్షన్లోనే ఈయన తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఉత్తరాంధ్రకేమో ఎన్టీఆర్ గారు మీటింగ్కి వెళ్తే, ఎందుకంటే మేము పక్క ఎన్టీఆర్ ఫేవరెట్లు అండి అని చెప్పి ఇవన్నీ మాకు తెలుసండి అవి. ఉత్తరాంధ్ర మీటింగ్కి వెళ్ళనిచ్చి అక్కడి నుంచి సైడీ చెప్పలాగా వచ్చి ఇక్కడ వైస్రాయ్ హోటల్లోనే మీటింగ్ పెట్టాడండి. ఓ పక్కన దగ్గుబాటి వెంకటేశ్వరరావు తోడేళ్ళుడు, ఓ పక్కన బావమరిది హరికృష్ణ చెరువు పక్కన పెట్టుకొని నాది ఏమీ లేదు, వీళ్ళు ఎలా చెప్తే అలాగే చేస్తాను నేను అని మాయ చేశాడు కదండి. సీట్ ఎక్కిన తర్వాత 6 నెలల తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వర గారు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదండి. మరి ఈ పురంధరేశ్వర గారు మరి ఈ చంద్రబాబుని ఎలా నమ్ముతున్నారో తెలియదు. ఎంత మోసం చేసినా హరికృష్ణ గారు ఏం చేశారో, ఈయన ఏదో అందలం ఎక్కేసినట్టుగా రవాణా శాఖ ఇచ్చాడండి ఆయనకి. తర్వాత ఏమైపోయాడో తెలియదండి. జూనియర్ ఎన్టీఆర్ని అసలు దగ్గర లేకుండానే చేసి పాడేశాడు, ఎక్కడైతే కొడుకు అడ్డొస్తాడేమోనని. ఇటువంటి మాదర్చోదు మరి. అంటే మరి పెద్ద వయసు కాబట్టి తిట్టకూడదు. ఎన్టీఆర్ ఫేవరెట్గా మాకు అంత ఉందని బాధ. చివరి దశ అందరూనే ఆంధ్రాయే కాదండి, భారతదేశంలోనే ఎన్టీఆర్ గారిని దేవుళ్ళో కొలిచారు జనాలు. అటువంటి ఆయన్ని మోసం చేశాడండి పెద్ద మనిషి. మరి ఎన్టీఆర్ అభిమానిగా మాకు ఉండదండి కోపం. ఎంత బాధ అండి. చివరి దశలోని ఎవరైనా అంతమంది సంతానం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి. చివరి దశలో చాలా క్షోభ పెట్టారండి అంతా కలిసి. చాలా తప్పు కదండి అది. అంచేత మనకి సునీల్ గారిని చంద్రశేఖర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే చాలా బాగుంటుందని, జగనన్న పథకాలు కూడా చక్కగా అమలు జరుగుతాయని మా కాకినాడ ప్రజలు ఆకాంక్ష అండి. థ్యాంక్ యూ అండి.